నమస్కారం అండి. నమస్తే మహేష్. రాజధాని మునిగిపోయిందని ప్రచారాలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. అసలు హ్మ్. ఏంటి రాజధాని మునిగిపోతుందనేసి కూడా అంటున్నారు. నిజంగా మునిగిపోతా అంటారా? అంటే ఇక్కడ మహేష్ ఇదేమి కొత్త ఏం కాదు. అమరావతి మీద ఈ రకమైన ప్రచారాలు చేయటం అనేది కొత్త ఏం కాదు. అమరావతి శంకుస్థాపన చేసుకున్న నాటి నుంచి ఈ రకమైన ప్రచారాలు చేస్తున్నారు. మీరొక్క అంశాన్ని మీరు గమనించండి. చిన్నప్పుడు చదువుకొని ఉంటాం. నదీ పరివాహక ప్రాంతాల్లో నాగరికత విలసిల్లింది అని చదువుకొని ఉంటాం. అంటే నదీ పరివాహక ప్రాంతాల్లో పట్టణాలు, నగరాలు ఏర్పడ్డాయి. ఎందుకు అంటే వాటర్ సోర్స్ బాగుంటుంది. మనిషి బతకాలంటే నీళ్లు ముఖ్యం. మంచినీళ్ళు తాగడానికి నీళ్లు ఉండాలా, తర్వాత తినడానికి నీళ్లు ఉండాలా, సో ఏదైనా అన్నం వండాలనేది నీళ్లు ఉండాలి కదా, పాత్రలు కడుక్కొని నీళ్లు ఉండాలి కదా, సో పక్కన మన ఆవులు గేదెలు ఉంటాయి కదా, వాటన్నిటి తాగడానికి నీళ్లు ఉండాలి కదా. సో నీరు అనేది మస్ట్ అండ్ షుడ్. సముద్రం పక్కన ఉంటే ఉప్పు నీళ్ళు దొరుకుతాయి, నది పక్కన ఉంటే మంచినీళ్ళు దొరుకుతాయి. అందుకోసం నదీ పరివాహక ప్రాంతాల్లో నాగరికతలు వెలసిల్లాయి. పెద్ద పెద్ద పట్టణాలు, ఊర్లు వచ్చేవి, నది నుంచి మంచినీళ్ళు తెచ్చుకునేవాళ్ళు. సో ఆ రకంగా ఉంటుంది. ఆటోమేటిక్గా ఎప్పుడైనా వర్షాలు ఉన్నట్టుండి ఎక్కువ వర్షాలు వస్తే సహజంగానే నీరు పల్ల మెరుగు అంటారు. సో నదిని మించి ప్రవాహం ఏర్పడితే పక్కన ఉండే గ్రామాల్లోకి, పక్కన ఉండే పట్టణాల్లోకి వెళుతూ ఉంటుంది. అది సహజమైన పరిణామం. ఇది ప్రకృతి ధర్మం. అది వాళ్ళ వైసీపీ వాళ్ళు వచ్చి చెప్పక్కర్లేదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి చెప్పక్కర్లేదు. అది ప్రకృతి ధర్మం, సహజ గుణం అది. సో సరే, అమరావతి మునిగిపోయిందా, ఇది ప్రశ్న కదా. సో నేను ఎందుకు చెప్పాను ఇప్పటి వరకు అంటే, అమరావతి అనేది కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ఏర్పాటవుతున్న నగరం. అక్కడ మంచి అద్భుతమైన నగరాన్ని కన్స్ట్రక్ట్ చేయొచ్చు, చేస్తున్నారు కూడా. అయితే ఇక్కడ అమరావతి మునిగిపోయిందా అంటే, నీళ్ళు వస్తే మునగరా ఎవరైనా? హైదరాబాద్ మునగలేదా? చెన్నై మునగలేదా? బెంగళూరు మునగలేదా? ఢిల్లీ మునగలేదా? మొన్నటికి మొన్న విజయవాడ బుడమేరు వల్ల మునిగిందా లేదా? విజయవాడ సగం విజయవాడ మునిగిపోయిందిగా. సో ఏదైనా కానీ ఏ నగరము కూడా దీనికి అతీతం కాదమ్మా. ఖచ్చితంగా మునక ఉంటుంది, ఎంతో కొంత నీళ్ళు వస్తాయి. కాకపోతే ఆ నీళ్లు జనజీవనాన్ని ఇబ్బంది పెట్టకుండా ఎంత చేసుకోగలుగుతుంది. ఎందుకు హైదరాబాదులో హైడ్రా ఏర్పడింది? చెరువులు, కుంటలు అన్నీ ఆక్రమించేసి ఈ రకంగా చేయటం వల్ల హైదరాబాదు వర్షం వస్తే 5 రోజుల పాటు వర్షం వచ్చిందంటే చాలా ప్రాంతాలు మునిగిపోతాయి. ఇవాళ వాళ్ళ ఇల్లు మునిగిపోయిందని చెప్పేసి మా ఎడిటర్ హైదరాబాద్లో వాళ్ళ ఇల్లు మునిగిపోయిందండి. షాపూర్ ఆ ప్రాంతాల్లో ఇల్లు మునిగిపోయిందండి పాపం. రాత్రంతా కూడా వేరే ఇంట్లో ఉండి ఇప్పుడే నిద్ర లేదు అని చెప్పి సర్లే వాళ్ళు సెలవు తీసుకొని చెప్పాను అనమాట. అంటే ఎలాంటి పరిస్థితులు చూస్తున్నాం హైదరాబాద్లో. సో ప్రతి చోట ఇదే ఉంటుంది మహేషు. అయితే అమరావతికి సంబంధించి వాళ్ళు చూపిస్తున్న పిక్చర్స్ అన్నీ కూడా వాస్తవాలు కాదు. సో మీకు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న పిక్చర్స్, వైసీపీ వాళ్ళు చూపిస్తున్న పిక్చర్స్ వాస్తవాలు కాదు. గతంలో ఉండే అనేకమైన పిక్చర్స్ని తీసుకొని ఇప్పుడు చూపిస్తున్నారు. ఇవాళ 5 రోజుల పాటు వర్షం పడింది. మనకు తెలంగాణలో పడింది, ఆంధ్రప్రదేశ్లో పడింది. 5 లక్షల క్యూసెక్కుల నీరు కృష్ణానదిలో ప్రవహిస్తూ వస్తుంది. 5 లక్షల క్యూసెక్కులు అంటే చాలా హై లెవెల్లో ఉన్నాయన్నమాట. సో కృష్ణా బ్యారేజ్ వదిలి నీళ్ళని కింద పంపిస్తున్నారు. మరోవైపు అమరావతికి పై నుంచి కొండవీటి వాగు అని చెప్పేసి అది కూడా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ వాగు కూడా అమరావతిలో నుంచి వచ్చి ఇక్కడ కృష్ణానది వరకు వస్తుంది. మనకు అమరావతికి వెళ్ళే దారిలో కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం అని ఉంటుంది. ఆ పథకం ద్వారా ఏం చేస్తారంటే ఈ నీళ్ళని ఇట్లు కృష్ణానదిలోకి డైవర్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. అది కట్టిందే అందుకు. అయితే మనం ఇప్పుడు రేపొద్దున ఇవాళ మన ఆరోపణలు చేసే వాళ్ళందరూ కూడా చూడాలి. ఇవాళ పిక్చర్స్ తెలుగుదేశం పార్టీ సైట్లలో కూడా పెట్టారు, ట్విట్టర్లో హ్యాండిల్స్లో, సోషల్ మీడియా హ్యాండిల్స్లో పెట్టారు. ఎక్కడైతే నిర్మాణాలు జరుగుతున్నాయి అక్కడ నిర్మాణాలు కూడా ఆగల. నిన్న ఇవాళ నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. నిర్మాణాలు జరిగే చోట ఎక్కడ మునకలేదు. రోడ్లు చిత్తడిగా మారడం అంటావా? చిత్తడిగా మారకుండా ఎట్లుంటాయి? ఖచ్చితంగా రోడ్డు వేయకపోతే చిత్తడిగానే మారుతుంది. మన పల్లెల్లో మారదా చిత్తడిగా? సో ఖచ్చితంగా సహజ పరిణామం కదా. దానికి బుద్ధద్దల్లో పెట్టి అమరావతి మునిగిపోయిందంటే ఎట్లాగా? సో చాలా చోట్ల ఇవాళకి కూడా మీకు టవర్స్ కావచ్చు, సెక్రటేరియట్ టవర్స్ కావచ్చు, లేకపోతే ఇక్కడ హైకోర్టు జడ్జిల సంబంధించి వాళ్ళకు జరుగుతున్న నిర్మాణాలు కావచ్చు, ఇలాగ చాలా చోట్ల నిర్మాణాలు జరుగుతున్నాయని కూడా చాలా చక్కగా నిర్మాణాలు జరుపుకుంటున్నాయి. అక్కడికి వెహికల్స్ వస్తున్నాయి, వెళ్తున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. ఇవి వాస్తవాలు. ఇది కానీ కొన్ని చోట్ల కొంత రోడ్లలోకి వాటర్ వచ్చిన మాట వాస్తవం. రేపొద్దున అమరావతి మీరు డిజైన్ చూస్తే ఎట్లా ఉంటుందంటే, అమరావతి డిజైన్లో అంటే ఇది నేను చాలామందికి చెప్తూ వస్తున్న అద్భుతమైన డిజైన్ అమరావతి.
ఖచ్చితంగా ప్రపంచం మెచ్చే నగరం అమరావతి కాబోతుందని నేను చాలా సందర్భాలు చెప్తున్నా. సో ఆ డిజైన్లో ఏముంటుందంటే, మీకు కృష్ణా నది నుంచి ఒక పాయలాగా తీసుకొని దాంట్లో అసలుకి అంటే కాలువలో పెద్ద కాలువ, ఆ పెద్ద కాలువలో మీకు బోటింగ్ కూడా పెడుతున్నారు. అంత అద్భుతమైన డిజైన్ ఉంటుంది. అక్కడి నుంచి కొండవీటి వాగు నుంచి మొత్తం డ్రైన్లన్నీ కూడా కలిపి మళ్ళీ దీంట్లోకి వచ్చే ఒక కృష్ణానదిలో కలిపే ఒక డిజైన్ ఉంటుంది. కాబట్టి డ్రైన్లు అనేవి పర్ఫెక్ట్గా ఉండాలి. ఆ డ్రైన్లు పర్ఫెక్ట్గా ఉంటే ప్రాబ్లం ఉండదు. ఇవాళ హైదరాబాద్ మునిగిపోతున్నా, లేకపోతే ఈ చిన్న చిన్న పట్టణాల్లో కూడా అదే సమస్య. మా నెల్లూరులో అయితే ఒక డ్రైన్ ఉంటుంది. డ్రైన్ అంటే వర్షపు నీటి కాలువ, డ్రైన్ అంటారు అనమాట. వర్షపు నీటి కాలువలు ఉంటాయి. ఎందుకు ఆ వర్షపు నీటి కాలువలు ఉంటాయంటే, మన ఇళ్ల మధ్య పడిన వర్షం అంతా కూడా, సో మన ఇళ్లలో నుంచి మనం ఒక భవనంలో ఉన్నాము, మీద వర్షం పడుతుంది, ఎక్కడి నుంచి పోవాలి, మన పై నుంచి కిందకి పైపుల ద్వారా వచ్చి అది వర్షపు నీటి డ్రైన్లో కలిసి అది కాస్త కాలువలోకి పారాలి. ఈ సిస్టమ్ ఏర్పాటు చేస్తుంటారు. కాకపోతే ఇక్కడ ఈ టౌన్ ప్లానింగ్ వాళ్ళు నిద్రపోవడం వల్ల, ఈ టౌన్ ప్లానింగ్ వాళ్ళు లంచాలకు అలవాటు పడడం వల్ల చివరికి డ్రైన్ల మీద కూడా భవనాలు కట్టేశారు. ఇంత దుర్మార్గం అంటే పెద్ద పెద్ద డ్రైన్ల మీద భవనాలు కట్టేశారు. చాలా చోట్ల మీరు చూడొచ్చు. ఇదే ప్రధానమైన కారణం. అందుకే హైడ్రా ఇవాళ రావడం వల్ల హైదరాబాద్కి చాలా మంచి జరుగుతుంది అని చెప్పాలి మనం. సో ఓవరాల్గా ఇవి సరిగ్గా లేకపోతే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్. అమరావతిలో వాటిని అడ్రస్ చేస్తూ మంచి డ్రైనేజ్ సిస్టమ్ని ఏర్పాటు చేస్తున్నారు. డ్రైన్ సిస్టమ్ కావచ్చు, అలాగే మురుగునీటి కాలువలు, వర్షపు కాలువలు, ఇవన్నిటిని కూడా పర్ఫెక్ట్గా అమలు చేస్తున్నారు. ఎక్కడ ఎంత వర్షం పడ్డా ఆ వర్షం అంతా కూడా ఒక చోటుకు వచ్చేసి ఈ డ్రైన్ల ద్వారా మళ్ళీ తిరిగి కృష్ణానదిలో కలిసిపోయేలాగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సో అటువంటిప్పుడు ఇంకా అమరావతికి ఇబ్బంది ఏముంటుంది? ఇవాళ ఏదో పాత ఫోటోలు తీసుకొచ్చి అమరావతి మునిగిపోద్ది అంటే మీరున్న నగరం ఎవరైతే పోస్టులు పెడుతున్నారో వాళ్ళున్న నగరం మునగట్లేదా? బెంగళూరు ప్యాలెస్లో ఉంటారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, బెంగళూరు అంతా ఎట్లా ఉంది ఆయన అడగాలి. మరి బెంగళూరు కరెక్ట్గా మునగకుండా ఉందా? ఎక్కడ ట్రాఫిక్ జాములు లేకుండా, వర్షపు నీళ్ళు వస్తే, వర్షాలు బ్రహ్మాండంగా వస్తే నగరం మునగకుండా ఉందా? సో ఇవన్నీ కూడా చౌకబారు విమర్శలు అని చెప్పే కదా. ఆ రకమైన విమర్శలు చేస్తే ఉపయోగం లేదు. అమరావతి బ్రహ్మాండంగా జరుగుతోంది. ఇవాళకి కూడా పనులు డెఫినెట్గా అమరావతి మొత్తం పూర్తయ్యాక హైదరాబాదు, చెన్నై, బెంగళూరు, ఢిల్లీని మించిన నగరంగా అమరావతి తయారవుతుందంటే ఎలాంటి సందేహం లేదు.